బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన కృష్ణలంక సాయి కృష్ణ డెత్ కేసు ఎపిసోడ్లో ఒక సంచలన మలుపు తిరిగింది. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతూ ట్విస్టులిస్తోంది. మొదటి నుంచి కూడా ఈ కేసులో ఏదో దాగి ఉంది, పోలీసులు ఏదో దాచాలని ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు నిజమేనని నిరూపించేలా ఇప్పుడు సంచలన నిజాలు ఒక్కొక్కటిగా మెల్లిగా బయటపడుతున్నాయి. సాయికృష్ణ మరణం వెనుక అసలు ఏం జరిగింది? ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో 4 గోడల మధ్య ఏం నడిచింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అత్యంత కీలకమైన ముఖ్యమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే అవి సీసీటీవీ ఫుటేజ్. అదే లేదు, అదే మాయమైంది అంటూ పెద్ద ఎత్తున మనకు అర్థమవుతుంది. వార్తలు కూడా వచ్చాయి ఇప్పటిదాకా. కానీ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, అత్యంత క్రూషల్గా ఉన్న ఆధారమే ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కిందా? ఎస్, ఆ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ సాయికృష్ణ లాకప్లో ఎలా వెళ్ళాడు, అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా లేదా అన్న విషయాలు తేలాలి అంటే ఆ ఫుటేజ్ కీలకంగా మారింది. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకున్న కొందరు అధికారులు ఆ ఆధారాలు లేకుండా చేయాలని స్కెచ్ వేశారు. లాకప్ డెత్ జరిగిన వెంటనే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్తో పాటు దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ను కూడా మాయం చేసి పారేశారు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఒక వైఖరి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ప్రత్యేక విచారణ బృందం అధికారులు అందరూ కలిసి కస్టడీ రిపోర్ట్లో ఉన్న విషయాలు చాలా స్పష్టంగా అధికారికంగా బయటపెట్టారు. సిఐగా ఉన్న నాగరాజు అత్యంత వ్యూహాత్మకంగా ఈ సీసీ ఫుటేజ్ను హార్డ్ డిస్క్ను మాయం చేశారంటూ సిట్ తన నివేదికలో పేర్కొనడం ఇప్పుడు పోలీస్ స్టేషన్ శాఖలోనే ఒక తీవ్ర సంచలనంగా మారింది. సాక్షాత్తు పోలీస్ అధికారి సిఐ హోదాలో ఉన్న వ్యక్తి చేస్తున్న పనులేమిటి అంటూ నోరు వెళ్ళబెట్టే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్కే వచ్చిందంటే నిజంగా ఇది ఆ ఒక్కడి వల్ల డిపార్ట్మెంట్ మొత్తం తల వంచుకునే పరిస్థితి వచ్చింది. తప్పు చేస్తే తల వెంట్రుక అంత ఆధారం దొరక్కపోదా అంటారు. ఇక్కడ అదే జరిగింది. హార్డ్ డిస్క్ మాయం చేసిన సీసీటీవీ వ్యవస్థకు గుండెకాయ లాంటి నెట్వర్క్ వీడియో రికార్డర్ NVR, ఈ రికార్డర్ మాత్రం దొరికేసింది. డిలీట్ చేసినా మార్చినా ఆ మార్పులన్నీ ఈ NVRలో రికార్డ్ అయి ఉంటాయట. ఇది ఇప్పుడు సిట్ అధికారులు వెలుగులోకి తెచ్చిన అద్భుతమైన అంశం. వెనక ముందు ఆలోచించకుండా ఆ NVR డివైజ్ను ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించేశారు. ప్రస్తుతం ఫారెన్సిక్ నిపుణులు ఈ NVR డేటాను క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. అసలు సీసీ ఫుటేజ్ ఎప్పుడు ఎక్కడ ఎలా డిలీట్ చేశారు, హార్డ్ డిస్క్ను ఏ టైంలో ఏ డేటాను మార్చేశారు అనే విషయాలను డీకోడ్ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే ఈ డేటా నివేదిక ఇప్పుడు సాయికృష్ణ కేసులో నిందితులకు ఉచ్చు బిగించబోయే అత్యంత బలమైన సాక్ష్యంగా మారబోతోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు ఎదురుగుడా అవుతున్నాయి. నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రికన్స్ట్రక్షన్ అంటే ఆ రాత్రి ఏం జరిగింది అనేది పునరావృతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే హైకోర్టు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చిందట. ఒకే ఒక్క రోజుల్లో ఇంతటి సుదీర్ఘమైన సంక్లిష్టమైన కేసును రీకన్స్ట్రక్షన్ చేయడం, నిందితుల నుంచి నిజాలు రాబట్టడం అసాధ్యమని భావించిన సిట్ అధికారులు వెనువెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. విచారణకు మరింత సమయం కావాలని, నిందితుల కస్టడీ వ్యవధిని పొడిగించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చే తాజా తీర్పు ఇప్పుడు సిట్ అధికారులు ఎదురు చూస్తున్నారు ఆ తీర్పు కోసమే. ఆ తీర్పు వచ్చిన వెనువెంటనే ఈ కేసు విచారణలో మరో అడుగు కీలకంగా పడే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు విచారణలో నోరు విప్పడం లేదట. అధికారుల ప్రశ్నలకు అసలు సమాధానం చెప్పకుండా పూర్తిగా మౌనం దాల్చడంతో ఇన్వెస్టిగేషన్లో కొంత ఆలస్యం జరుగుతుందనేది తెలుస్తోంది. ఈ మౌనం ఎక్కువ కాలం సాగదని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి NVR నివేదిక గనక సిట్ చేతికి వస్తే సిఐ నాగరాజుకు ఆ నివేదిక ముందు కూర్చోబెట్టి ఆధారాలతో సహా నిలదీసే అవకాశం దక్కుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఆయన నోరు విప్పాల్సిందే, ఉచ్చు మరింత బిగించుకోవాల్సిందే. ఏదేమైనా చట్టాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారినానే ఆరోపణలు ఇప్పుడు ఈ కేసులో ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ మరియు సుప్రీంకోర్టు తీర్పు అత్యంత కీలకంగా మారాయి. నాకు ఇక్కడ అర్థం కాని ఒక విషయం ఉందండి, అది మీకు కూడా అర్థమవుతుందా, అర్థం కావట్లేదా ఒక్కసారి చెప్పండి. ఆయన నోరు విప్పడం లేదట. ఆధారాలు పట్టుకుంటే ఆధారాలను ఆయన ముందు పెట్టి అప్పుడు ఆయన నోరు ఎలాగో తెరవాలని చూస్తున్నారు. ఇది పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ పద్ధతి ఇలాగే ఉంటుందా? పోనీ ఒక సామాన్యుడు ఏ తప్పు చేయకపోయినా వాడిని తీసుకొచ్చి ఫస్ట్ 4 తంతారు, గట్టిగా వాడిని బెదిరిస్తే కక్కేస్తాడు నిజాలు. ఇప్పుడు అదే సిఐ నాగరాజు పోలీస్ అధికారి చేసింది అత్యంత దారుణమైన దరిద్రమైన పని. ఇక్కడ కూర్చోబెట్టి మౌనంగా ఉన్నావు, నువ్వు చెప్పు సమాధానం అంటే వాడు చెప్తాడా? 4 పీకి పోలీస్ పద్ధతిలో
నోట్లో నుంచి వాస్తవాలను బయటికి తీసుకొచ్చే పనులు పోలీస్ అధికారులు చేయలేరా? ఆ పని చేస్తే ఆ మనిషి చెప్పడా? కానీ ఇవన్నీ కూడా ఇక్కడే అనుమానాస్పదంగా కనబడుతున్నాయి. ఎందుకు ఈ పనులు చేయడం లేదని. అన్యాయంగా మనుషులను చంపొచ్చా? అన్యాయంగా మనిషి బాడీ లేకుండా చేయొచ్చా? ఏంది ఇది? ఎక్కడికి పోతుంది? ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. ఆధారాలు బయటకు రావాల్సిందే. ప్రకృతి వదలదు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే అనేది ఇక్కడే కనబడుతుంది.